హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. ఎలా ఉన్నారు అందరూ? కేరళలో మేము ఉండే ఫ్లాట్‌లో రేపు ఓనం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో, ఈసారి మొత్తం క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ముందైతే ఫుల్ టాన్ ఉండే ప్లస్ మొత్తం హెయిర్ ఉండే అనమాట. థ్రెడ్డింగ్ చేయలేదు ఈ మధ్యలో. సో, వ్యాక్స్ తీసుకొని చిన్న చిన్న స్ట్రిప్స్‌గా కట్ చేసుకొని ఎక్కడ ఎక్స్ట్రా హెయిర్ ఉందంటే అక్కడ వ్యాక్స్ చేయడమే. అలానే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 చేశాననమాట. కొంచెం ఆయిల్ ఉన్నా కూడా అవ్వదు. సో, యూ హ్యావ్ టు అప్లై పౌడర్. ఎక్కడెక్కడ కొంచెం ఆయిల్‌నెస్ ఉందనుకుంటే అక్కడ పౌడర్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఐమ్ హియర్ లెవెలింగ్ ఇట్ అనమాట. కొంచెం హెయిర్ అంతా లెవెల్ అయిపోతుంది కదా! అండ్ దెన్ ఐమ్ డూయింగ్ అప్పర్ లిప్ అగైన్. యాజ్ యూజువల్ అప్లయింగ్ పౌడర్ అండ్ దెన్ డూయింగ్ ద వ్యాక్స్. నన్ను అడిగితే ఇది వెరీ బెస్ట్ ప్రొసీజర్. లైక్ ఈవెన్ థ్రెడ్డింగ్‌తో కూడా పెయిన్ ఉంటుంది. బట్ ఈ వ్యాక్స్‌తో అయితే నాకు పెయిన్ కూడా అనిపించదు అసలు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు ఫస్ట్‌కి ఇప్పటికి. ఇంట్లోనే మనమే హాయిగా చేసుకోవచ్చు కదా! నెక్స్ట్ వచ్చేసి డీటాన్ చేస్తున్నాను. అగైన్ వీఎల్సీసీ ఈజ్ వెరీ గుడ్. వేరే కంపెనీస్ కూడా వాడాను కానీ బట్ ఆల్వేస్ దిస్ ఈజ్ అ వెరీ బెస్ట్ ఫర్ మై స్కిన్. ఎప్పుడు డీటాన్ చేసినా కూడా పనిచేస్తుంది అనమాట ఇది. సో, ఫస్ట్ వచ్చేసి క్లెన్జర్ అండ్ టోనర్ వాడుతున్నాను అనమాట టు రిమూవ్ ఆల్ ద డర్ట్ అండ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బర్. ఇది మోస్ట్లీ టు రిమూవ్ ద బ్లాక్ హెడ్స్ అరౌండ్ ద నోస్. నెక్స్ట్ వచ్చేసి జెల్ వాడుతున్నాను టు మసాజ్ ఆల్ ఓవర్ ద ఫేస్. ఈ జెల్కి అయితే సూపర్గా స్మెల్ ఉందన్నమాట. ఫ్రెష్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఫేషియల్స్ అవి చేస్తూ ఉన్నప్పుడు పాత షర్ట్ వేసుకొని చేయండి, లేకపోతే గలీజ్ అయిపోతుంది నా షర్ట్ లాగా. సో, ఈ మసాజింగ్ టెక్నిక్స్ అన్నీ ఫేస్ని డీప్ చేయడంలో చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈవెన్ అరౌండ్ ద ఐస్ నాకు కొంచెం పఫీనెస్ ఉండే బట్ అదంతా కొంచెం రెడ్యూస్ అవుతా వస్తుంది. ఈవెన్ చిన్ కింద కానీ చీక్స్ దగ్గర కానీ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఐ థింక్ ఏదో ఒక బ్యూటీ పార్లర్ లాంటి దగ్గర చూసి నేర్చుకున్నాను యాక్చువల్గా నేను కూడా. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అప్లై చేశానమాట. ఐ థింక్ దిస్ హ్యాస్ పిస్తాషియో ఫ్లేవర్. చాలా బాగుంటుంది స్మెల్ ఇది కూడా. సో, క్రీమ్ కదా ఇన్ బిట్వీన్ మనం చేతిలో తడుపుకుంటూ మసాజ్ చేయాలన్నమాట. ఓన్లీ దెన్ వీ కెన్ డూ దట్. లేకపోతే మనకు గట్టిగా అయిపోతుంది కదా క్రీమ్ చేస్తూ ఉంటే, చేయలేము మసాజింగ్ అంతా. సో, ఇన్ బిట్వీన్ వాటర్ తడుపుకుంటూ చేస్తూ ఉండాలి. ఇలా ఇది ముందు రోజు రాత్రి కదా, సో పూకలమని రెడీ చేస్తున్నారు కింద. అప్పటికే లేట్ అయిపోయిందనమాట. సో, త్వరగా రెడీ అయిపోయి కిందకి వెళ్ళాను. చూడండి అప్పుడే స్టార్ట్ చేశారు పూకలము. పూకలం అంటే అదే మనం పూల పెటల్స్ ఉంటాయి కదా, పెటల్స్ అన్ని తీసుకుని ఒక ముగ్గులాగా వేస్తారనమాట అంతా కలిపి. అడుగుతున్న వాళ్ళని అప్పుడే స్టార్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ అనమాట లోపల వీళ్ళందరూ ఒక వన్ సైడ్ వచ్చేసి ఇట్లా పూలు కట్ చేసి పెడుతున్నారు, చిన్న చిన్నగా రేకులన్నీ. గ్రీన్వి ఆకులు ఉన్నాయి కొన్ని, చామంతి పూలంట, రోజ్ పెటల్స్ అంట, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ వాడి మనం ముగ్గు వేస్తాం కదా, కలర్స్ నింపే బదులు ఫ్లవర్స్ నింపుతారనమాట. పండుగ రోజు అందరు కలిసి ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. మంచి కమ్యూనిటీ అనమాట ఇక్కడ. అందరు కలిసి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు.
సో ఇక్కడ పూకులమంతా అయిపోయిన తర్వాత మేము కిందకి వెళ్ళి మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే అందరూ కలిసి ప్రాక్టీస్కి వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే ఫంక్షన్కి రెడీ అవుతున్నాను. మోస్ట్లీ ఎక్కువ ఫౌండేషన్ కన్సిలర్ అలా ఏం అప్లై చేయలేదు. జస్ట్ కింద అండర్ ఐస్ దగ్గర మాత్రమే అప్లై చేశానమాట. అదే ఆరెంజ్ కన్సీలర్తో కన్సీల్ చేసి నెక్స్ట్ డార్క్ కన్సీలర్ తీసుకున్నాను. ఇక్కడ కొచ్చిలో హ్యూమిడిటీ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. ఎక్కువ చెమటలు పట్టిపోతాయి. సో జస్ట్ లైట్ మేకప్ వేసుకున్నాను. బట్ ఐస్ దగ్గర కొంచెం మేకప్ వేసాను. లైక్ ఐ లైనర్ కానీ కొంచెం ఐ షాడో పెట్టి లిప్స్టిక్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను అనమాట. కొంచెం డార్క్గా ఫిల్ చేసా. ఆఫ్టర్ దట్ ఐ షాడో బ్రౌన్ అండ్ పింక్ కలర్ రెండు మిక్స్ చేసేసా. కొంచెం పింక్ అయితే మంచి లుక్ వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ ఐలైనర్ పెడుతున్నాను. నాకు కొంచెం హుడెడ్ ఐస్ ఉన్నాయన్నమాట. వింగ్ ఐలైనర్ పెడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి లిప్ లైన్ చేస్తున్నాను. డార్క్ కలర్ లిప్ లైనర్ తీసుకొని లిప్ లైన్ చేస్తున్నాను. అండ్ ఇమీడియట్లీ లిప్స్టిక్ వేయకుండా దాని మీద నేను ఫౌండేషన్ పెట్టాను అనమాట ఫస్ట్. సో దట్ మనం లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు ఈవెన్గా అప్లై అవుతుంది మొత్తం. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ చేస్తున్నాను అనమాట. ఇవాళ యాక్చువల్లీ కొత్త హెయిర్ స్టైల్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇందులో పాపడ్ తీసుకున్నాం కదా, అది ఆ పక్క ఈ పక్క అల్లేసి పిన్ పెట్టేశాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం సవరం అటాచ్ చేశాను అనమాట. అంటే ఒక్కళ్ళే మనం పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా.
ఫస్ట్ అయితే పైన పార్టీషన్ చేసి హాఫ్ మిడిల్ పోర్షన్ కింద ఒక జుట్టు అల్లి దాని లోపల నుంచి సౌరం తీసుకోవాలన్నమాట. అలా అయితేనే కింద జారదు, మనం ఎంత ఊగినా కూడా కదిలినా కూడా ఏం అవ్వదన్నమాట. సవరం అటాచ్ చేసిన తర్వాత చిన్న బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేశాను. ఫస్ట్ జడలాగా వేద్దాం అనుకున్నాను అల్లి, కాకపోతే మొత్తం లేయర్ కట్ అనమాట, మొత్తం బయటికి వస్తుంది చిన్న చిన్న హెయిర్ అంతా, బాగాలేదు. సో మళ్ళీ ఇలాగా రబ్బర్ బ్యాండ్ తీసుకొని చాలా రబ్బర్ బ్యాండ్స్తో కింద వరకు టై చేశాను. కానీ అప్పటికే చిన్న హెయిర్ పాప్ అవుతానే ఉంది. ఐ థాట్ మనం ఏదైనా ఫ్లవర్తో అలా కవర్ చేద్దాం అనుకున్నా. సో ఇలా మొత్తం ఫ్లవర్స్తో సెక్యూర్ చేశాను అనమాట. ఫుల్ కాకపోయినా ఆల్మోస్ట్ కొంచెం కవర్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ మిగతా హెయిర్ అంతా పిన్తో లోపల పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి చంపసారాలు పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ బొట్టు పెడితే కంప్లీట్ లుక్. స్టోన్ బొట్టు అసలు ఉండలేదన్నమాట, కిందకి పోతూ ఉంది. సో దాని బదులు రెడ్ కలర్ స్టిక్కర్ ఒకటి పెట్టాను. నాకైతే స్టోన్ కంటే రెడ్ కలర్ స్టిక్కర్ పెట్టినప్పుడే చాలా బాగా అనిపించింది. అసలు మీకు ఎలా అనిపించిందో చెప్పండి. విచ్ వన్ ఈజ్ బెటర్, స్టోనా లేకపోతే జస్ట్ రెడ్ కలర్ స్టిక్కరా? విచ్ ఈస్ దిస్ వన్? నేను త్వరగా రెడీ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళాను. దీని తర్వాత ఫంక్షన్ స్టార్ట్ కాకముందే ఫోటోలు తీసుకుందామని వెళ్ళాను అనమాట. ఫంక్షన్ స్టార్ట్ అయిన ఫస్ట్ ప్రోగ్రామే మాది ఉంటుంది, తిరువాతిర డ్యాన్స్. ఇంకా డ్యాన్స్ చేస్తే ఆబ్వియస్గా జిడ్డు వస్తుంది, తర్వాత ఫొటోస్ బాగోవు కదా, అందుకే ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఇంకా కిందకి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను. సూపర్ అంటే సూపర్గా వచ్చాయన్నమాట. నాకైతే ఇలా రెడీ అవ్వడం ఫస్ట్ టైం. నాకు చాలా బాగా అనిపించింది అసలు. ఓకే, నడుచుకుంటే చిన్నగా వస్తారా? ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మొత్తం చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇది మేము నిన్న వేసిన పూకులం అనమాట, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మా తిరువాతిర డాన్స్ స్టార్ట్ అవుతుంది.
తిరువాతిర అయిపోయిన తర్వాత చిన్నపిల్లల డాన్స్‌లన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి అందరివి. సో, అందరి పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత ఇలా అందరూ వచ్చి డాన్స్ చేశారనమాట. సో, మధ్యాహ్నం సద్య పెట్టారు. సద్య అంటే జస్ట్ కేరళ రైస్ పెడతారు. దాని తర్వాత మనం ఫుల్ మీల్స్‌లో ఎలా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయో అలా ఉంటాయన్నమాట. పైనాపిల్ గ్రేప్ కర్రీ ఒకటి అని, మరి అవియల్ అని చెప్పేసి ఒకటి, డిఫరెంట్ పచ్చడిస్. 2 టైప్స్ ఆఫ్ చిప్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇలా పాయసం పెడతారు. మనం మామూలుగా పాయసం కప్పులలోకి వేసుకొని తాగుతాం కదా, ఇక్కడ అలా కాదనమాట. అట్లనే ఆకుల మీద వేసుకొని దాని మీద పప్పడం పిసుక్కొని తింటారు. వెరైటీ టేస్ట్ చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మధ్యాహ్నం తినిన తర్వాత ఒక 3 అవర్స్ రెస్ట్ తీసుకొని 5 o'clock అలా వచ్చామన్నమాట. మళ్ళా కింద కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. సో, ఇలా గేమ్స్ ఆడుతూ ఆడుతూ స్నాక్స్ తిన్నామన్నమాట. స్నాక్స్‌లో పరంపూరి అండ్ బ్లాక్ టీ తీసుకున్నాము. పరంపూరి అంటే జస్ట్ మిర్చి బజ్జీ లాగా బనానా బజ్జీ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ బనానా తీసుకొని ఫ్రై చేస్తారు, బాగుంటుంది. లాస్ట్‌లో టగ్ ఆఫ్ వార్, ఇక్కడ వడంబల్లి అంటారు, దాన్ని ఆడి ఎండ్ చేశారనమాట. చలో గాయ్స్, బాయ్. అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.